అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఆలు పాలక్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూరతో మనం ఎన్నో రకాల రెసిపీస్ ట్రై చేసుంటాం. కానీ ఒక్కసారి ఇలా ఆలు పాలక్ చేసుకోండి. ఇది రోటీలోకి లేదా అన్నంలోకి కూడా చాలా బావుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. నేను ఒక 3 కట్టల పాలకూర తీసుకున్నానండి. దీంట్లోకి ఒక 3 పెద్ద సైజు ఆలు కూడా తీసుకొని ఇలా పీసెస్‌లా కట్ చేసి పెట్టుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఇలా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలకూరని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. దీన్ని కొంచెం బాయిలింగ్ వాటర్‌లో యాడ్ చేసి ఇలా పాలకూరను ఉడికించుకోవాలండి. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లోకి రుచికి సరిపడా పసుపు, కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పాలకూర ప్యూరీని యాడ్ చేసుకుందాం. దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఆయిల్ పైకొచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి. ఈ పాలకూర ప్యూరీ మొత్తం బాగా ఉడికిపోతుంది మనకి. ఇలా ఎప్పుడైతే ఆయిల్ పైకొస్తుందో మనకి బాగా కుక్ అయినట్టు అర్థమండి. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ ఏసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకడానికి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు కొద్దిగా ఆయిల్ పైకి తేలి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకుందాం. ఆలు వేసుకొని ఒకసారి బాగా కలపాలండి. ఈ ఆలు పాలక్‌తో కలిసి బాగా ఉడుకుతుంది. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఆయిల్ మొత్తం పైకొచ్చేస్తుందండి. చూడండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ గ్రేవీ మనం చపాతీలోకి, పుల్కా అలానే రోటీలోకి తీసుకున్నా చాలా బావుంటుందండి. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న రెసిపీస్‌ని చూడడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఎంకరేజ్‌మెంట్ వల్ల మన ఛానల్‌లో ఇలాంటి రెసిపీస్ ఎన్నో తేవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటానండి. ఈ రెసిపీస్‌ని మీరు ఒకసారి చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి. టేస్టీ వైబ్‌ని విజిట్ చేస్తూనే ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.